హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే మైమిత్ర యాప్లో విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చి జూన్ ఫస్ట్ వీక్లో మీకు క్రెడిట్ అవుతుంది. విత్డ్రావల్ ప్రాసెస్ అనేది ఓఏ మెంబర్స్కి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అని మన ఎండి సారు రీసెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నిజంగానే జూన్ ఫస్ట్ వీక్లో ఓఏ మెంబర్స్కి విత్డ్రావల్ అనేది ప్రాసెసింగ్లో ఉందా? చాలా మెంబర్స్కి వచ్చి విత్డ్రావల్ అనేది ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది, వాళ్ళకి క్రెడిట్ అయ్యింది అని కూడా చెప్పారు. అది నిజమేనా అని ఈ వీడియోస్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైమిత్ర యాప్లో కేవైసీ అప్లోడ్ అనేది చేసాం కదా, అది నిజంగానే వెరిఫికేషన్ అనేది అవుతుందా? చాలా మెంబర్స్కి వెరిఫైడ్ అని వచ్చింది, అది నిజమేనా లేదంటే ఊరికే చెప్తున్నారా అని ఈ వీడియోస్లో దాని గురించి కూడా నేను కవర్ చేయబోతున్నాను. అండ్ మైమిత్ర యాప్లో కష్టపడి పే చేసి సీఎం ప్లాన్ అనేది పర్చేజ్ చేస్తున్నాం కదా, ఆ ప్లాన్కి మనకి ప్రోడక్ట్ అనేది ఇస్తారు. ఆ ప్రోడక్ట్ వచ్చి చాలా మెంబర్స్ తీసుకుంటారు, చాలా మెంబర్స్ వచ్చి తర్వాత తీసుకుంటామని ఉంటారు. వాళ్ళందరూ ఇంక మీద సీఎం ప్రోడక్ట్ వచ్చి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చా లేదా? సో ఇటువంటి టాపిక్స్ అన్నీ నేను ఈ వీడియోస్లో మీకు కవర్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోస్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను మైమిత్రస్ గురించి అప్ టు డేట్లో మీకు వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీకు మైమిత్రస్ గురించి చాలా అప్డేట్స్ అనేది అప్ టు డేట్లో వస్తాయి. సో అందువల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ వచ్చి మైమిత్ర యాప్లో విత్డ్రావల్ ప్రాసెస్ అనేది మనకి జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది అని మన ఎండి సార్ చెప్పారు. ఆల్రెడీ చాలా ఓఎం మెంబర్స్కి వచ్చి విత్డ్రావల్ అనేది కంప్లీట్ అయ్యింది. మీరు ఓఎం మెంబర్లో ఉన్నారంటే మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూడండి. ఒకవేళ మీకు విత్డ్రావల్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మ్యాక్సిమం ఓఎం మెంబర్స్ విత్డ్రావల్ లిమిట్ వచ్చి 50 to 60 మాత్రమే ఉంటాయి. అది ట్యాక్స్ పోయి మిగతా అమౌంట్ మాత్రమే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ని అయితే చూసారంటే అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అని మీకు మెన్షన్ అయి ఉంటుంది. సో దాన్ని చూసి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ మనీ వచ్చి మైమిత్ర యాప్ నుంచి వచ్చింది అని. మీరు మైమిత్ర యాప్లో ఓఎం మెంబర్గా ఉన్నారంటే లాస్ట్ వీక్లో మీరు విత్డ్రావల్కి రిక్వెస్ట్ ఇచ్చారంటే ఈ వీక్ మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. ఆల్రెడీ మీకు క్రెడిట్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా క్రెడిట్ అవ్వట్లేదంటే వచ్చే సాటర్డే లోపల మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో మీరు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే బియ్యం వాళ్ళకి సెకండ్ వీక్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయని మన ఎండి సార్ చెప్పారు. మీరు మైమిత్ర యాప్లో బియ్యం మెంబర్గా ఉన్నారంటే వచ్చే సాటర్డే లోపల మీరు విత్డ్రావల్కి రిక్వెస్ట్ ఇవ్వండి. ఈ రిక్వెస్ట్ ఇచ్చారంటే మీకు నెక్స్ట్ వీక్ సాటర్డే లోపల మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇది మన ఎండి సార్ వచ్చి చెప్పారు. ఆల్రెడీ ఓఎం మెంబర్కి విత్డ్రావల్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. నెక్స్ట్ వచ్చి బిఏ మెంబర్స్ అయినా మీకే విత్డ్రావల్ ప్రాసెస్ అనేది జరుగుతాయి. సో మీరు ఈ వీక్లో విత్డ్రావల్కి రిక్వెస్ట్ ఇచ్చారంటే నెక్స్ట్ వీక్ మీకు కంపల్సరీగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, ఓకేనా? ఈ ఒక సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ 3 మంత్కు ముందు మన మైమిత్ర ఎండి సార్ వచ్చి మీకు పేమెంట్ అనేది పెండింగ్లో ఉంటాయి, జూన్ మంత్లో కంపల్సరీగా మీకు పేమెంట్ అనేది నేను రిలీజ్ చేస్తానని చెప్పారు. చెప్పినట్టే మనకి ఈ జూన్ మంత్లో పేమెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడే మీరు ఒక డిసిషన్ అనేది ఎత్తుకోండి, మన మైమిత్రస్ కంపెనీ ఎంత జెన్యూన్ కంపెనీ అని. మీకు ఇంకా విత్డ్రావల్ అనేది కంప్లీట్ అవ్వట్లేదంటే మీరు వెయిట్ చేయండి, కంపల్సరీగా ఈ వీకో లేదంటే నెక్స్ట్ వీక్ మీకు విత్డ్రావల్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే మైమిత్ర యాప్లో మనం అప్లోడ్ చేసిన కేవైసీ ఎందుకు ఇంకా వెరిఫై అవ్వట్లేదు? ఆల్రెడీ చాలా మెంబర్స్కి వెరిఫై అయింది అని చెప్తున్నారు, అది నిజమేనా అని ఈ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము. నిజంగానే చాలా మెంబర్స్కి మైమిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేసిన కేవైసీ అనేది వెరిఫై అయింది. మైమిత్ర యాప్లో ఎస్ఎం మెంబర్ నుంచి సీఎం మెంబర్గా ఉన్నారంటే కేవైసీ ఆప్షన్ అనేది మీకు వచ్చి ఉంటాయి. మీరు కేవైసీ ఆప్షన్ని అప్లోడ్ చేశారంటే కంపల్సరీగా మళ్ళీ కేవైసీ ఆప్షన్ని ఓపెన్ చేసి చూడండి, అక్కడ మీకు కేవైసీ వెరిఫైడ్ అని వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా రావట్లేదంటే నిజంగా ఈ వీక్ లోపల మీకు వెరిఫైడ్ అని వస్తాయి. ఒకవేళ మీరు ఇంకా కేవైసీ ఆప్షన్ని అప్లోడ్ చేయలేదంటే ఇప్పుడే మీరు కేవైసీ ఆప్షన్ని ఫిల్ చేయండి. ఎందుకంటే కేవైసీ ఆప్షన్ వెరిఫైడ్ అయిన తర్వాతనే మీకు పేమెంట్ అనేది వేస్తారు. సో మీరు ఎస్ఎం మెంబర్ నుంచి సీఎం మెంబర్గా ఉన్నారంటే కంపల్సరీగా మీరు కేవైసీ ఆప్షన్ని ఫిల్ చేయాలి. సో అందువల్ల చెప్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో దాని గురించి వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను, ఎలా మనం కేవైసీ ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి, ఎలా ప్రాపర్గా పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఒకవేళ ఎర్రర్ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని డీటెయిల్గా ఆ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఆ వీడియోస్ని చూసి మీరు కేవైసీ ఆప్షన్ని
అప్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఆల్రెడీ ఎస్ఎం మెంబర్ నుంచి సీఎం మెంబర్గా ఉన్న మెంబర్స్ అందరికీ కేవైసీ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. బియ్యం వాళ్ళకి కేవైసీ ఆప్షన్ అనేది రాదు. సో మీరు కేవైసీ ఆప్షన్ని వెరిఫికేషన్ అనేది చేసుకోవాలనే అవసరం లేదు. సో ఎస్ఎం మెంబర్ నుంచి సీఎం మెంబర్ మాత్రమే ఈ కేవైసీ ఆప్షన్ని అప్లోడ్ చేయాలి. ఓకేనా. మైవిత్రస్ యాప్లో ఎస్ఎం మెంబర్ నుంచి సీఎం మెంబర్ ఉన్న మెంబర్స్ అందరూ పే చేసి ప్లాన్ అనేది పర్చేస్ చేసుకుంటారు. చాలా మెంబర్స్ వచ్చి ప్లాన్ పర్చేస్ చేసిన వెంటనే ఆఫీస్కి వెళ్ళి ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు. తర్వాత తీసుకుంటామని ఒక ఐడియాలో ఉంటారు. సో అటువంటి సమ్ పీపుల్స్ వచ్చి రీసెంట్గా కమెంట్లో అడుగుతున్నారు ఏంటంటే, సార్ ఆల్రెడీ నేను ప్లాన్ అనేది పర్చేస్ చేసుకున్నాను, కానీ ఇంకా నేను ప్రోడక్ట్ అనేది తీసుకోలేదు. ఇంకా మీద నేను ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చా, లేదంటే ఇప్పుడు సమ్ రూల్స్ అనేది వచ్చింది కదా, ఈ రూల్స్లో దీని గురించి ఏం చెప్పట్లేదు, ఇంక మీద నేను ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చా లేదా దానికి ఎక్కువ ఏదైనా పే చేయాలా, ఎందుకంటే జిఎస్టీ అనేది మారుతుంది మన మైత్రస్ కంపెనీలో. సో ఇటువంటి ప్రాసెస్ వస్తుంది, ఎలా సార్ నాకు నా ప్రోడక్ట్ వస్తుందా లేదా అని చాలా డౌట్స్ అనేది అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైత్రస్ యాప్లో మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి ప్లాన్ అనేది పర్చేస్ చేశారు. ఆ ప్రోడక్ట్ వచ్చి మీరు ఇప్పుడు తీసుకోలేదంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కూడా నియర్ బై ఆఫీస్కి వెళ్ళి మీ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. ఇటువంటి ఆప్షన్ అనేది మన మైత్రస్ కంపెనీలో ఉంది. మీకు నియర్ బైలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి మీ యూజర్ నేమ్ చెప్తే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు. అక్కడ సింపుల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అన్ని మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు మీ ప్రోడక్ట్ అనేది ఇస్తారు. దీన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ డౌన్ లైన్స్ కూడా ఈ ప్రాసెస్ని గైడ్నెస్ చేయండి. ఓకేనా. ఈ వీడియోస్ అనేది మీకు అర్థమై ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఓకేనా. ఇలాంటి మైత్రస్ కంపెనీ గురించి అప్ టు డేట్లో మీరు వీడియోస్ చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా. సో మీరు ఇంకా మైత్రస్ యాప్లో జాయిన్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది, స్క్రీన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది. సో దాన్ని యూజ్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను మీకు మైత్రస్ యాప్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేస్తాను. ఓకేనా. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.